ఇక్కడ ఉన్న వారందరికీ బంతే గారు సుపరిచితులే, కానీ ఎవరో ఒకరిద్దరు కొత్త వారు ఉండొచ్చు, వారి కోసం చెప్తున్నాను. బంతే దమరక్కిత మోక్షానంద బుద్ధ విహారాన్ని తిమ్మపూర్ అంటే మన మోర్తాడు దగ్గర నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉంటారు. ఆయన ఇప్పుడు తెలుగు త్రిపిటక ప్రాజెక్ట్ కి పిటక ప్రాజెక్ట్ కి మెయిన్ స్టే. అంటే తనే స్వంతంగా ఇంతవరకు 2 నికాయాలని అనువదించి ఇప్పుడు 3వ నికాయాన్ని అనువదిస్తున్నారు. ఇవే కాక విశుద్ధి మగ్గ, థేరవాద బౌద్ధానికి మూల గ్రంథమైన విశుద్ధి మగ్గను మొట్టమొదటిసారిగా తెలుగులోకి అనువాదం చేశారు. అది ఇప్పటికీ ఒక ఎడిషన్ అయిపోయి 2వ ఎడిషన్ కొత్తగా వచ్చున్నది. బంతే సంస్కృతంలోను, తెలుగులోను, ఇంగ్లీష్లోను చక్కగా చెప్పగలిగిన, బోధించగలిగిన వారిలో కొద్ది మందిలో ఒకరు. ప్రస్తుతము ఈ మధ్యనే వారి ధమ్మపదం కూడా తెలుగులో అనువాదం చేశారు. కానీ అంతకుముందు దాదాపు 30 సంవత్సరాల ముందే ధమ్మపదాన్ని తెలుగులో అనువాదం చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2వసారి చేశారు. 30 సంవత్సరాల నాడంటే మేము ఆనంద బుద్ధ విహారాలు ధమ్మపదాన్ని అనువాదం చేయడానికంటే కూడా 1 సంవత్సరం ముందు, 1-2 సంవత్సరాల ముందు వారు దీన్ని అనువాదం చేశారు. మొట్టమొదట మన ట్రెడిషనల్ రిలీజన్ లో వారు రిలీజియస్ లైఫ్ లో ఉన్నా కూడా గత 6-7 సంవత్సరాలుగా బౌద్ధ భిక్షు అయి బౌద్ధ సాహిత్యానికి ఎనలేని సేవ చేస్తా ఉన్నారు. ఏ యూనివర్సిటీ, ఏ ఇన్స్టిట్యూషన్ చేయలేని సేవని వారు ఒక్కరే సింగిల్ హ్యాండెడ్ గా నిర్వహిస్తున్నారు. మీరు ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతం ఉన్నవారు ఎప్పుడైనా మోక్షానంద బుద్ధ విహారం వెళ్ళి బంతే గారిని మీరు కలుసుకోవచ్చు. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా తీర్చుకోవచ్చు. అక్కడ కూడా ప్రతి ఫుల్ మూన్ డే బంతే ఒక పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసి అందరికీ ధర్మబోధన చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మోక్షానంద బుద్ధ విహారం కూడా వెళ్తానని కోరుతూ బంతే గారిని ఇప్పుడు మన ప్రవచనం మొదలు పెట్టమని కోరుతున్నాను. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈనాటి జూమ్ ప్రవచన కార్యక్రమానికి హాజరైనటువంటి ఉపాసకులందరికీ అభినందనలు. బుద్ధ భగవానుని బోధ సముద్రం వంటిది. అంటే సముద్రము తీరంలో ఒకేసారి లోతుగా ఉండకుండా క్రమంగా ముందుకు వెళ్ళినా కొద్దీ లోతు పెరుగుతుంది. అంటే మొదట 1 అడుగో 2 అడుగులు లోతుండి అట్లా ముందుకు వెళ్ళినా కొద్దీ క్రమంగా ఆ లోతు పెరుగుతుంది. ఇంకా మనము గంభీరమైన లోతుల్లోకి వెళ్తాం. అదేవిధంగా బుద్ధుని బోధ కూడా కొన్ని సామాన్యమైన విషయాలతోనే ఆరంభమై క్రమంగా గంభీరమైనటువంటి లోతైనటువంటి విషయాల్లోకి తీసుకొని పోతుంది. మరి మొట్టమొదట ఈ ధర్మంలో బుద్ధుడు చెప్పినటువంటి అంశం, ముఖ్యంగా ఉపాసకులకు చెప్పిన అంశము దానం. ఈ లోకంలో 2 శరణాగమనాలు పలికి బుద్ధుని యొక్క శిష్యులైనటువంటి వారు యశుని యొక్క పూర్వ భార్య, ఆయన తల్లి. అప్పటికి సంఘం ఏర్పడలేదు కాబట్టి వాళ్ళిద్దరూ బుద్ధుణ్ణి ధమ్మాన్ని మాత్రమే శరణు పొందారు. ఆ సందర్భంలో వాళ్లకు బోధించేటప్పుడు మొట్టమొదట బుద్ధుడు చెప్పింది దాన కథ, దాని తర్వాత శీల కథ, దాని తర్వాత స్వర్గ కథ, ఆ తర్వాత
నైష్కర్మ్యత మహాత్మ్యము అన్నాడు. అంటే పరివ్రాజక జీవితం యొక్క గొప్పతనం. ఈ విధంగా దానంతో ఆరంభించి ఆ తర్వాత శీలాన్ని, దాని తర్వాత స్వర్గానికి అంటే సుఖాలకు, స్వర్గము అంటే సుఖాన్ని ఇచ్చేటువంటివి అని, సుఖాలకు కారణమైనటువంటి పుణ్యకర్మల గురించి చెప్పిన తర్వాత ఇక సంసారంలో దుఃఖము, ఈ కారణము, నిరోధము, మార్గము, వాటన్నిటి గురించి చెప్పటం మనకు కనిపిస్తుంది. మరి ఈ దానం విషయం గురించి మనం ఆలోచించినప్పుడు బుద్ధుని శిష్యుల్లో మొట్టమొదట అనాథ పిండకుని గురించి చెప్పుకుంటాం. అతను గొప్ప దాత, ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ అదే సమయంలో ఉపాసికల్లో విశాఖ గొప్ప దాయిక. ఆమెను మించిన వారు కానీ, ఆమెతో సమానమైన దాయికలు కానీ ఇంకెవరూ మనకు కనిపించరు. అటువంటి విశాఖ గురించి ఈరోజు మనము చెప్పుకుందాం. ఎందుకు అని అంటే, పూర్వీకులు ధర్మాన్ని ఆచరించటంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వారి సాధక బాధకాల గురించి మనం తెలుసుకున్నట్లయితే మనకు కూడా ధర్మాన్ని ఆచరించటంలో ఒక అవగాహన ఏర్పడుతుంది. సమస్యలను ఎదుర్కొనేటువంటి బలం కలుగుతుంది. సంప్రదాయాన్ని గురించి కూడా తెలుసుకున్నట్లు అవుతుంది. అందువలన బుద్ధుని గురించే కాకుండా ఆయన పరివ్రాజక శిష్యుల గురించి, గృహస్థ శిష్యుల గురించి కూడా చెప్పుకోవటం అవసరం. మరి అందులో ఈరోజు ఉపాసిక, మహా ఉపాసిక విశాఖ గురించి చెప్పుకుంటున్నాం మనము. విశాఖ తాత అంటే తండ్రిది బధియ నగరం, మగధ దేశంలో ఉంటుంది అది. ఈ బధియ నగరము, ఆయన పేరు మేండక శ్రేష్ఠి. ఆ మేండక శ్రేష్ఠి కొడుకు ధనంజయుడు. ధనంజయుని భార్య పేరు సుమనాదేవి. వీళ్ళిద్దరికీ విశాఖ జన్మించింది. ఆమె ఒక బాలికగా, 7-8 ఏళ్ళ బాలికగా ఉన్నప్పుడే బుద్ధుడు బధియ నగరానికి వచ్చినప్పుడు మేండక శ్రేష్ఠి 500 మంది బాలికలను ఆమెకు తోడిచ్చి తాను కూడా వాళ్ళ వెంట బుద్ధునికి స్వాగతం చెప్పడానికి వెళ్తాడు. అట్లా వెళ్ళి వాళ్ళంతా కూడా బుద్ధుణ్ణి దర్శనం చేసుకొని అక్కడ కూర్చుండి మొదటిసారి బుద్ధుడి యొక్క ధర్మోపదేశాన్ని వింటారు. అట్లా విన్నప్పుడు ఆ మొదటి ధర్మోపదేశంలోనే విశాఖకు, మేండక శ్రేష్ఠికి కూడా శ్రోతాపత్తి ఫలము కలుగుతుంది. ఈ శ్రోతాపత్తి ఫలం అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆర్యులు, కృతజ్ఞనులు అని ఒక విభజన ఉన్నది శిష్యుల్లో. అంటే ధర్మాన్ని గురించి తెలియని వాళ్ళు, లేదా ఈ సోతాపన్న, సకదాగామి, అనాగామి, అర్హంత ఫలాలను పొందని వాళ్ళు కృతజ్ఞనులు. ఈ ఫలాలను అంటే శ్రోతాపన్న ఫలాకాంక్షి, సోతాపన్న ఫలప్రాప్తిని పొందినటువంటి వ్యక్తి, ఇట్లా విభజన చేసినప్పుడు ఈ 4, 4, 8 అవుతాయి. ఈ 8 ఉన్నటువంటి వారు ఆర్యులు అని, అంటే శ్రేష్ఠులు అని. ఆర్యులు అంటే శ్రేష్ఠులు అని అర్థం. ఈ స్థితులలో లేనటువంటి వారు కృతజ్ఞనులు అంటే సామాన్యులు అని. మరి ఈ శ్రోతాపత్తి ఫలాన్ని పొందినటువంటి వ్యక్తి ఇంకా 7 సార్లు మాత్రమే శరీరధారణ చేసి ఆ లోపున అతడు లేదా ఆమె నిర్వాణాన్ని పొందటం జరుగుతుంది అని.
అంటే మొదటి ధర్మోపదేశంలోనే విశాఖ అటువంటి ఫలాన్ని పొందింది అంటే ఆమె పూర్వ సంసిద్ధత ఎంత గొప్పదో చూడండి. ఏదైనా ఒక చెట్టు ఒక దెబ్బతో పడిపోదు కొట్టేటప్పుడు. దానికి ముందు 10 దెబ్బలో 20 దెబ్బలో ఉన్నప్పుడు చివరి దెబ్బకు పడిపోతుంది అది. కానీ ఆ ఒక దెబ్బకే, చివరి ఒక దెబ్బకే పడిపోవటం అనేటువంటిది జరగదు. అదే విధంగా ఎవరైనా ఒకే ఒక ఉపదేశాన్ని వినటంతోనే శ్రోతాపత్తి ఫలం లాంటి గొప్ప ఫలాన్ని పొందటం జరిగిందంటే దాని వెనక వాళ్ళ పూర్వ ప్రయత్నం ఉన్నది అని మనము గ్రహించుకోవాలి. ఆ విధంగా ఈ మేండక శ్రేష్ఠి కూడా శ్రోతాపత్తి ఫలాన్ని పొందుతాడు. తర్వాత వాళ్ళంతా ఆ బద్య నగరానికి మళ్ళీ అంటే తమ తమ ఇళ్లకు చేరుకుంటారు. అయితే ఆ కాలంలో కోసలరాజు ప్రసేనజిత్తు, మగధరాజు బింబిసారుడు ఈ బావమరిది బావ అవుతారు. అంటే ప్రసేనజిత్తు చెల్లెల్ని బింబిసారుడికి ఇస్తారు, ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే బింబిసారుడి రాజ్యంలో 5గురు మహాధనవంతులు ఉంటారు, మహాభోగ పురుషులు, ఇప్పటి బిలియనీర్లు లాంటి వాళ్ళు. కోసల రాజ్యంలో ఒక్కరు కూడా ఉండరు. అందువల్ల ప్రసేనజిత్తు బింబిసారుని దగ్గరికి వెళ్ళి, నీ రాజ్యం నుంచి నా రాజ్యంలోకి ఒక్క మహాభోగ పురుషుణ్ణైనా పంపకపోతే నేను ఇక్కడి నుంచి కదలను అని అంటాడు. చనువు బావ కాబట్టి చనువుతో అంటాడు. అంటే అప్పుడు ఆ మహాభోగ పురుషుల్ని 5గురిని పిలిచి, మీలో ఎవరైనా ఈ కోసల రాజు వెంట వెళ్తారా అని అంటే అప్పుడు ధనంజయ శ్రేష్ఠి అందుకు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని ఇక తన బలగాన్ని తన ఇంకా ఎన్నో ఉంటాయి కదా, గృహస్థులు అంత గొప్ప ధనవంతులైనప్పుడు తీసుకుని వెళ్ళవలసిన ఎంతో సామాగ్రి, బంధుజనులు, సేవకులు, సంపదలు అన్నీ ఉంటాయి. అవన్నీ తీసుకొని వెళ్తూ వెళ్తూ కోసల రాజ్యం యొక్క సరిహద్దులో ప్రవేశించేసరికి పొద్దుగుక్తుంది. అప్పుడు ధనంజయ శ్రేష్ఠి ప్రసేనజిత్తుతో, మహారాజా ఈ రాజ్యము ఏది అంటే ఈ కోసల రాజ్యమే, మా రాజ్యమే అని అంటాడు. అయితే నేను ఇక్కడనే ఉంటా, ఇది మీ రాజ్యమే కాబట్టి మీ రాజ్యంలో ఉన్నట్టే కదా. శ్రావస్తి నగరంలో జనము ఎక్కువ, సందడి ఎక్కువ, నాకేమో పరిజనం ఎక్కువగా ఉన్నారు, అక్కడ ఉండటం కష్టము అని అక్కడనే ఉంటాడు. సాయంకాల నికేతనము అంటే సాయంకాలానికి ఆ విడిదికి ఉపయోగపడ్డది కాబట్టి ఆ సాయంకాల నికేతనం నుంచే సాకేతం అనేటువంటి పేరు వచ్చింది. ఆ సాకేతమే ఇప్పటి అయోధ్య. ఈ విధంగా ధనంజయ శ్రేష్ఠి అయోధ్యలో స్థిరపడతాడు. ఇక ఆ కాలంలో శ్రావస్తిలో మిగారుడు అనేటువంటి శ్రేష్ఠి ఉంటాడు. ఈ మిగార శ్రేష్ఠికి పూర్ణవర్ధనుడు అనేటువంటి ఒక కొడుకు ఉంటాడు. వివాహ వయస్సు వస్తుంది, మరి అతనికి వివాహం చేయాలని ఆయన కూడా కొందరు బ్రాహ్మణులు పిలిచి మీరు సంబంధాన్ని వెతకండి అని పంపిస్తాడు. వాళ్ళు అక్కడక్కడ తిరుగుతూ సాకేతానికి వస్తారు. ఆ రోజు ఏదో ఉత్సవాన్ని పాటించి ఈ విశాఖ తన స్నేహితురాలతో కలిసి ఊరి బయటకు వస్తుంది. వాళ్ళు ఆ వనంలో విహరిస్తూ ఉన్నప్పుడు వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు విశాఖ తోడి ఉన్నటువంటి ఇతర కన్యలందరూ పరిగెత్తుకొని అక్కడ ఉన్న మండపంలోకి వస్తారు. విశాఖ మాత్రం మెల్లమెల్లగా మందగమనంతో నడుస్తూ వస్తుంది. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అది చూసి ఆమె రూపాన్ని, లక్షణాలని పరిశీలించి ఈమె బాగుంది, మన శ్రేష్ఠి కొడుకు సరిపోతుంది, అయితే మాట్లాడించి చూద్దాం, పలకరించి చూద్దామని, అమ్మా ఎందుకు అట్లా తడుస్తా అనే భయం లేకుండా మెల్లగా నడిచి వస్తున్నావు, ఏదైనా గుర్రమో ఏనుగో వెంటబడ్డప్పుడు కూడా ఇట్లే వస్తావా అని అంటారు. అంటే అప్పుడు ఆమె, అయ్యలారా
తడిసిపోతే మార్చుకోవడానికి మాకు బట్టలకేమీ కరువు లేదు. కానీ పరుగెత్తి రావటం నాలాంటి దానికి సరిపోదు. ఒక పట్టాభిషేకం పొందినటువంటి రాజు పరిగెత్తడం చూసే వాళ్ళకు బాగుండదు. అదేవిధంగా ఒక పరివ్రాజకుడు కూడా పరిగెత్తుకొని పోవటం చూసే వాళ్లకు బాగుండదు. అదేవిధంగా నాలాంటి కన్యకు పరిగెత్తడం సరైనటువంటిది కాదు. కాలో చెయ్యో విరిగితే జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాలి కదా అని అంటది. అప్పుడు వాళ్ళు ఈమె మాటలు విని ఇక ఆమెను వధువుగా నిశ్చయించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇక వివాహము జరుగుతుంది. ఎవరికి? శ్రావస్తి నగరంలో ఉన్న మిగార శ్రేష్ఠి కొడుకు పూర్ణవర్ధనుడు, సాకేత నగరంలో ధనంజయ శ్రేష్ఠి కూతురు విశాఖకు. అయితే ఆ సమయంలో మిగార శ్రేష్ఠికి ప్రసేనజిత్తుకు చాలా చనువు ఉంటది. అప్పుడు రాజును కూడా ఈ వివాహానికి రమ్మని మిగారుడు ఆహ్వానిస్తాడు. ఆయన తన సైన్యంతో సహా సాకేత నగరానికి వస్తాడు. ఆ వివాహం అయిన వెంటనే వర్షాకాలం మొదలవుతుంది. వాళ్ళు వెళ్తాము అని అంటే ఎట్లా వెళ్తారు? దారులు బాగుండవు కదా, ఇప్పుడు వర్షాలు ఉంటాయి, ఈ 4 నెలలు ఇక్కడే ఉండమని అంటాడు. 3 నెలలు అంటే ఆ విధంగా ఆ 3 నెలల కాలం కూడా ఎవరికి ఏ కొరత రాకుండా తమనే ఇంత గొప్పగా సత్కరిస్తున్నాడు అని అందరికీ అనిపించేటట్టుగా ధనంజయ శ్రేష్ఠి మర్యాదలన్నీ చేసి ఇక ఆ సమయం గడిచిన తర్వాత విశాఖను అత్తవారింటికి పంపుతూ 8 మంది వాళ్ళ కుల పెద్దలని నిలబెట్టి అక్కడ అత్తవారింటిలో మా కుమార్తె ఏమైనా తప్పు చేస్తే మీరు విచారించండి అని చెప్తాడు. ఇక అంతకు ముందు రోజు రాత్రి తెల్లవారితే ఈమె అత్తవారింటికి వెళ్తుంది కాబట్టి ధనంజయ శ్రేష్ఠి విశాఖకు బుద్ధులు చెప్తూ, అమ్మా నువ్వు అత్తవారింటిలో ఎట్లా ఉండాలా అంటే లోపలి అగ్నిని బయటికి పోనీయద్దు, బయటి అగ్నిని లోపలికి దేవద్దు, ఇచ్చేవారికి ఇవ్వాలా, ఇవ్వని వారికి ఇవ్వద్దు, ఇట్లా ఒక 10 విషయాల గురించి బోధిస్తాడు. లోపలి గదిలో పడుకున్న మిగార శ్రేష్ఠి ఈ విషయాలన్నీ బాగా వింటాడు. ఇక అంతా ప్రయాణమై ఆ తెల్లవారి శ్రావస్తి నగరానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వారం రోజులు వివాహానికి సంబంధించిన విందులు వినోదాలతో గడిపేస్తారు. ఇక 8వ నాడు ఈ మిగార శ్రేష్ఠి జైన గురువుల శిష్యుడు. ఈ దిగంబర జైనులు ఉండేవారు, నిఘంటనాథ పుత్రుడు మొదలైనటువంటి వారు. ఆ కాలంలో నిఘంటనాథ పుత్రుడే గురువు, ఈ బుద్ధుడి సమకాలికుడు జైన సంప్రదాయంలో. మనకు నిఘంటనాథ పుత్రుడు అనే పేరే సుత్తపిడకంలో కనిపిస్తుంది. మహావీరుడు అట్లాంటి పేరు నాకైతే ఎక్కడ కనపడలేదు. అయితే ఆ తెల్లవారి అంటే 8వ నాడు మిగార శ్రేష్ఠి ఈ జైన పరివ్రాజకులందరినీ తమ ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తాడు. వాళ్ళు వచ్చి అందరూ ఆ భోజనం చేసిన తర్వాత ధర్మోపదేశం చేస్తున్న సమయంలో, ఆరంభించే సమయంలో మిగార శ్రేష్ఠి కోడల్ని పిలిచి, అమ్మ అర్హంతులు వచ్చి ధర్మోపదేశం చేస్తూ ఉన్నారు, నువ్వు కూడా వచ్చి విను అని అంటాడు. అర్హంతులు అనే మాట వినంగానే విశాఖకు చాలా సంతోషం కలుగుతుంది. ఆమె స్వయంగా శ్రోతాపత్తి ఫలాన్ని పొందింది కాబట్టి అర్హంతులను దర్శించుకోవాలని ఆమె త్వరగా నడిచి వచ్చి చూసేసరికి ఆ గది నిండా దిగంబర సాధువులు కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆమె వెంటనే వెనుకకు తగ్గి, ఇప్పుడు ఈ దిగంబరంగా ఇట్లా కూర్చోవడానికి వాళ్ళకు సిగ్గు లేకపోతే నన్ను ఇక్కడికి పిలవడానికి మా మామగారికైనా ఎందుకు సిగ్గు లేదు అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోయినప్పుడు ఆ జైన సాధువులకు చాలా కోపం వస్తది. శ్రేష్ఠి, నీకు లోకంలో ఎక్కడ అమ్మాయి దొరకలేదా? చూసి చూసి ఈ చండికను ఎక్కడి నుంచి తెచ్చినావు? ఎంత కఠోరంగా మాట్లాడుతున్నది అని అంటారు వాళ్ళు. అప్పుడు మిగారుడు, ఏదో పసిపిల్ల, దానికేం తెలుసు, కొద్ది రోజుల్లో ఆమెనే బాగుపడుతుంది అని ఏదో సర్ది చెప్పి వాళ్ళను పంపించి వేస్తాడు. అట్లా పంపిన తర్వాత ఆ మరునాడు ఈ మిగారు శ్రేష్ఠి ఉదయమే వసారాలో కూర్చొని బంగారు గిన్నెలో పాయసం తింటూ ఉంటాడు. ఆ సమయంలో ఒక భిక్షువు, బుద్ధుని యొక్క శిష్యుడు భిక్షువు భిక్ష కోసం ఆ ఇంటి ముందుకు వచ్చి నిలబడతాడు. ఇప్పుడు భిక్షువు ఇంటి ముందు నిలబడ్డది చూసి కూడా అతను ఏమి చూడనట్టుగా, ఏమి మాట్లాడకుండా తల వంచుకొని పాయసాన్ని తింటూ ఉంటాడు. అప్పుడు వెనక ఉన్నటువంటి విశాఖ, లోపలికి గది నుంచి వెనకకు వచ్చినటువంటి విశాఖ అది చూసి, బంతే మా మామగారు పాత తిండినే తింటున్నారు, మీరు ఇంకో ఇంటికి వెళ్ళండి అని అంటది. అనేసరికి నిగార శ్రేష్ఠికి చాలా కోపం వస్తుంది. పాత తిండి అంటే పాసిపోయిన తిండి, నిన్నటిదో మొన్నటిదో అని అర్థం. ఏమిటి ఇక్కడ ఈ మంగళమైనటువంటి గృహంలో అమంగళం మాట్లాడుతున్నది? ఎవడ్రా అక్కడ? దీన్ని మెడబట్టి బయటకి గంటండి అని అంటాడు. అనేసరికి ఎవ్వరూ ఆమెకు వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు కానీ, మాట్లాడే వాళ్ళు కానీ ఉండరు. ఆ వారం రోజుల్లోనే అందరికీ తలలో నాలుకలా ఉండి అందరి ప్రేమను పొందుతుంది ఆమె. అప్పుడు ఇక మొట్టమొదట జైన గురువులు వద్దన్నప్పుడే ఆయన మనసుకు బాగా నాటుకున్నది అది. ఈ మాట విన్న తర్వాత చాలా బాధ కలిగి, ఇక ఈమె వద్దు, మనకు పంపించేద్దాం అని, ఇంకా వెళ్ళిపో మీ ఇంటికి అంటాడు. అంటే ఆమె అంటది, నేను చేసిన తప్పేమిటో కుల పెద్దల ముందు నిర్ణయించిన తర్వాత అప్పుడు నేను వెళ్తా, మా తండ్రి ఆ రోజే అందరి ముందు నిర్ణయం చేసిండు కదా అని చెప్తుంది. అప్పుడు ఆ 8 మంది కుల పెద్దల్ని పిలుస్తారు. పిలిచినప్పుడు వారి ముందు ఈ మిగారుడు ఈమె అన్నమాట చెప్తాడు. ఏమని? నేను వసారాలో కూర్చొని పాయసం తింటూ ఉంటే ఈమె నన్ను పాత తిండినే తింటున్నాడు అని అన్నది అని అంటే, అమ్మ ఎందుకు అట్లా అన్నావు అంట. అంటే ఆమె, బంతే మా మామగారు కొత్తగా పుణ్యం చేసుకోదలుచుకోలేదు, ఇంతకు ముందు చేసుకున్న పుణ్య ఫలంగా ఇప్పుడు ఇంత సంపదలు వచ్చినాయి ఆయనకు, బంగారు గిన్నెలో రుచికరమైనటువంటి పాయసాన్ని తింటూ ఉన్నాడు, కానీ ఇంకా కొత్తగా పుణ్యాన్ని చేయదలుచుకోలేదు అని చెప్పినా అని సమాధానం చెప్తుంది ఆమె. అంటే ఈ రోజు సంపదలకు, ఈ రోజు బంగారు గిన్నెలో పాయసం తినడానికి ఇంతకు ముందు అతను చేసినటువంటి దానాది పుణ్యకర్మలు కారణం. దానాది కర్మలు ఎప్పుడైనా కూడా సుఖాలనే ఇస్తాయి. మరి ఆ విధంగా చెప్పినప్పుడు ఆ మధ్యవర్తులు, ఆ మధ్యలో ఉండే పెద్ద మనుషులు, శ్రేష్ఠి ఇందులో తప్పేమున్నది, ఆమె చెప్పింది నిజమే కదా అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, అది నిజమే కానీ ఆమె వచ్చిన రోజే మరి ఎక్కడికో వెళ్ళింది రాత్రి పూట అని అంటాడు. అంటే ఏమమ్మా ఎక్కడికి వెళ్ళినావు అంటే, ఒక గుర్రము ప్రసవ వేదన పడుతున్నది అని దాసీల ద్వారా విని దానికి సేవ చేయడానికి ఒకరిద్దరిని దాసీలను తీసుకొని నేను అక్కడికి వెళ్ళిన, ఆ ప్రసవం అయిన తర్వాత దాన్ని వేడి నీటితో కడిగి మళ్ళీ తిరిగి వచ్చిన అని చెప్తుంది. మరి మీ ఇంట్లో దాసి కూడా చేయడానికి ఇష్టపడని పని చేసింది ఈమె, ఇందులో నీకేం తప్పు కనిపించింది అంటారు. అది సరే గాని వీళ్ళ తండ్రి ఈమెను ఇక్కడికి పంపేటప్పుడు ఇంటి అగ్నిని బయటకు పోనీయద్దు అన్నాడు. మరి ఎవరన్నా అడిగినప్పుడు అగ్ని ఇవ్వకపోతే ఎట్లా అంటాడు. అప్పుడు ఆమె అంటది, విశాఖ, అంటే ఇంటిలో ఏవో కలహకారణమైనటువంటి విషయాలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, వీటిని బయట చెప్పకూడదు. ఆ ఇంటి విలువ అవుతుంది కదా బయట చెప్తే. అదే విధంగా బయటి అగ్నిని ఇంటికి తేవద్దు అంటే, బయట దాసదాసీలు, సేవకులు ఇంటి వారి గురించి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు, వాటిని తెచ్చి ఇంటిలో చెప్పకూడదు. అదే విధంగా ఇచ్చే వారికి ఇవ్వాలా, ఇవ్వని వారికి ఇవ్వకూడదు అంటే
మన దగ్గర వస్తువులు తీసుకొని తిరిగి ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలా, ఇవ్వని వారికి ఇవ్వకూడదు. ఇచ్చేవారికి ఇవ్వని వారికి కూడా ఇవ్వాలా అని అంటే, ఇప్పుడు శ్రమణులు ఉంటారు, భిక్షువులు ఉంటారు. వారు మళ్ళీ ఇవ్వకపోవచ్చు మనకు. మనం ఇచ్చింది ఏది, ఈ భౌతికమైన విషయాలు ఏవి మనకు వాళ్ళు ఇవ్వరు. అటువంటి వారికి కూడా, ఇవ్వని వారికి కూడా మనము ఇవ్వాలా. ఈ విధంగా ఆ 10 విషయాలకు సంబంధించి అన్ని విషయాల్ని ఆమె వివరించి చెప్తది. చెప్పిన తర్వాత ఇక నేను వెళ్ళిపోతాం మా ఇంటికి అన్నప్పుడు, అప్పుడు మురుగార శ్రేష్ఠి అమ్మ నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడనే ఉండు అని అంటాడు. దోషం నాదే నీది కాదు అని అన్నప్పుడు విశాఖ అంటది, నేను బాల్యం నుంచి కూడా బుద్ధుని యొక్క సంప్రదాయంలో పెరిగినటువంటి దాన్ని, బుద్ధుడికి గాని భిక్షువులకు గాని భిక్ష ఇవ్వకపోతే నా మనస్సుకు శాంతి ఉండదు. అందువల్ల నేను కోరుకున్నప్పుడు బుద్ధుని గాని సంఘాన్ని గాని భిక్షకు పిలిచేటువంటి అవకాశం నాకు ఇవ్వాలా అని అంటదామె. సరే అని మృగార శ్రేష్ఠి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఒకరోజు బుద్ధుణ్ణి భిక్షకు ఆహ్వానిస్తాడు బుద్ధుడు, ఇంకా ముఖ్యమైన శిష్యులను కూడా. మృగార శ్రేష్ఠి ఇంటిలో వాళ్ళు భోజనం చేసిన తర్వాత ధర్మ ప్రవచనం జరిగేటప్పుడు ఈ జైన సాధువులు కూడా అక్కడికి చేరుకుంటారు. ఎందుకంటే ఇంకా వాళ్ళ నుంచి ఇతను విడిపోలేదు మృగార శ్రేష్ఠి. వాళ్ళు అక్కడికి చేరుకొని, నీవు బుద్ధుని మాటలు ఆయన ఎదుటగా కూర్చొని వినకూడదు, ఆయన ఎదుట కూర్చున్నట్టయితే ఆయనకు ఆవర్జని మాయ అంటే ఒక రకమైన హిప్నాటిజం అన్నమాట. ఆయన ఎదుటికి పోయిన వాళ్ళందరూ ఆయన వశీకరణకు లోబడిపోతారు. అందువల్ల నువ్వు తెరచాటు నుండి ఆయన ఉపదేశాన్ని వినాలగని ముందుకు మాత్రం పోవద్దు అని ఒక నిబంధన పెడతారు. అప్పుడు అదే విధంగా ఈ మృగార శ్రేష్ఠి తెరచాటున ఉండి బుద్ధుడి ధర్మోపదేశాన్ని వింటాడు. ఉపదేశం అంతా పూర్తయిన తర్వాత ఆ ఉపదేశం యొక్క విలువను గొప్పతనాన్ని గ్రహించి తెరచాటు నుండి బయటికి వచ్చి బుద్ధుణ్ణి ధమ్మాన్ని సంఘాన్ని శరణు పొందుతాడు. ఇక అప్పుడు విశాఖతో అంటాడు, అమ్మ నీ మూలంగా నాకు ఇంతటి అమూల్యమైన బోధ వినే అవకాశం కలిగింది. నీవు నాకు కోడలివి కాదు, తల్లివి అని 3 సార్లు అంటాడు. అందువల్ల విశాఖ పేరు విశాఖ మిగారమాత అని పడ్డది. అంటే మిగారుని తల్లి విశాఖ అని. ఆయన తల్లి ఎవరో గాని కోడల్ని తల్లిగా చెప్పటం మనకు సుత్తపేటకల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ విధంగా తన యొక్క ప్రతిభ వల్ల, తన ప్రజ్ఞాశక్తి వల్ల ఆమె అత్తగారింటిలో కూడా స్త్రీలకు పెద్దగా హక్కులు లేని ఆ రోజుల్లో బహుభార్యత్వం ఉండేది. పిడకాల్లోని సుత్తాల్లో చాలా చోట మనకు అది కనిపిస్తూ ఉంటది, చాలా మంది భార్యలు ఉన్నట్లు. ఇప్పుడు ఇందులో కూడా ధనంజయ శ్రేష్ఠి పెద్ద భార్య సుమనాదేవి, ఆమె కూతురు విశాఖ అని చెప్తారు. అంటే పెద్ద భార్య కాకుండా ఇంకా చాలా మంది చిన్న భార్యలు ఉన్నట్టే కదా. ఆ విధంగా వీరి ఒక్కరి విషయంలోనే కాకుండా మనం రాష్ట్రపాలుడి విషయం విన్నా, సుధీనుడి విషయం విన్నా, సుత్తాల్లో చాలా చోట్ల ఆనాడు బహుభార్యత్వం ఉండటం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి కాలంలో విశాఖ తన యొక్క ప్రతిభ వల్ల, చాకచక్యం వల్ల, సామర్థ్యం వల్ల అత్తగారి ఇంటిని మొత్తము తన అదుపులోకి తెచ్చుకొని అందరినీ ధర్మ మార్గంలో నడిపింది. అది గొప్ప విషయం అన్నమాట అక్కడ. అయితే ఈ విధంగా ఆమె బుద్ధుని దగ్గరికి వెళ్తూ ఆయన బోధనల్ని వింటూ ఉన్నప్పుడు, అంటే అప్పటికి శ్రావస్తిలో అనాథ పిండకుడు నిర్మించి ఇచ్చిన జేతవనం ఉన్నది. వీళ్ళు ధర్మ ప్రవచనాలను వినడానికి ఆ జేతవనానికి వెళ్ళేవారు. ఒకరోజు ఏదో పండుగ, జనమంతా బాగా అలంకరించుకొని బజార్లోకి ఊరేగింపులో దేంట్లోనో పాల్గొనడానికి వెళ్తూ ఉంటారు. ఈ విశాఖ కూడా బాగా అలంకరించుకుంటుంది. అయితే ధనంజయ శ్రేష్ఠి సాకేతం నుంచి శ్రావస్తికి తన కూతురును మొదటిసారి పంపేటప్పుడు
మహా విలువైనటువంటి ఒక ఆభరణం, మహాలతాభరణం, ఒక నెక్లెస్ అనవచ్చు దాన్ని, అది పెట్టి పంపిస్తాడు. అది 9 లక్షల విలువైందని ఒక చోట, 9 కోట్ల విలువైందని ఒక చోట, రెండు విధాలుగా మనకు ఈ సుత్తపెడకంలో కనిపిస్తున్నది. మొత్తం మీద అత్యంత విలువైనటువంటి నగ అది. ఆ నగను కూడా ధరించి, అంటే ఈ సందర్భంలో మనం చెప్పుకునేది ఇంకొక విషయం ఏమిటంటే, ఆ నగ ధరించి ఆమె శ్రావస్తికి వచ్చేటప్పుడు, నేను మేనాలో వెళ్తే ఎవరు చూస్తారు ఈ నగను, అందరికీ నా గొప్పతనం తెలిసేటట్టుగా ఈ నగ కనిపించేటట్టుగా రథంలో వెళ్తా అని రథంలో వెళ్తుంది. అంతేకాకుండా అంత విలువైన వస్తువుకు వాళ్ళు చాలా ట్యాక్స్ కూడా వేస్తారు ఈ కోసల రాజ్యంలో, ఈ శ్రావస్తిలో. ఆ కేసు విషయంలో చాలా సార్లు ఆమె ఆఫీసుల చుట్టూ వెళ్ళటము, తిరిగి బుద్ధుడి దగ్గరికి వచ్చేటప్పుడు బుద్ధుని కలవటము, ఆ విషయాలు కూడా మనకు రాయబడి ఉన్నాయి. అంటే అంత గొప్ప నగ అది. ఆ నగను కూడా ధరించి ఆమె బయటికి వచ్చిన తర్వాత, అప్పుడు ఆమెకు నేను ఈ ఊరేగింపులో, ఈ ఉత్సవంలో పాల్గొని పొందేది ఏమున్నది, భగవానుని దర్శనంకు వెళ్తా అని కోరిక కలిగి ఆ దాసిని మాత్రం తీసుకొని జేతవనానికి వెళ్తది. వెళ్ళి అక్కడ ఆ సాయంకాల ప్రవచనంలో పాల్గొని ఆ ధర్మాన్ని పూర్తిగా విన్న తర్వాత లేచి బయటకు వెళ్ళిపోతుంది. ఆ దాసి కూడా ఆమెను అనుసరించి బయటకు వెళ్తుంది. అయితే అక్కడ లోపల వెళ్లే ముందు మనము విహారాలకు ఎట్లా వెళ్ళాలా, నిరాడంబరంగా వెళ్ళాలా. పెద్ద నగలు అలంకరించుకొని, అమూల్యమైనటువంటి వస్త్రాల్ని కట్టుకొని, మన సంపదల్ని ప్రదర్శించేటట్టుగా విహారాల్లోకి వెళ్ళకూడదు. మరి ఆమెనేమో ఉత్సవంలో పాల్గొనాలని బాగా అలంకరించుకొని వచ్చింది కాబట్టి, ఇప్పుడు విహారంలో వెళ్లే ముందు వాటన్నిటిని, అంటే మీద ఉన్నటువంటి ఆ మహాలతాభరణాన్ని, ఇతర నగల్ని మూటగట్టి దాసికి ఇచ్చి వచ్చేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఇవ్వమని అంటది. అయితే వీళ్ళు ఈ ఉపదేశం అంతా విని తిరిగి వెళ్ళేటప్పుడు దాసి ఆ విషయాన్ని మర్చిపోతుంది. ఇద్దరు బయటకు వెళ్ళిన తర్వాత విశాఖ, ఏది ఆ నగలు ఇవ్వు పెట్టుకుంటా అని అంటది. అప్పుడు అయ్యో అమ్మ, నేను అక్కడనే మర్చిపోయినా అని దాసి చెప్తుంది. అయితే వెళ్ళు తీసుకునిరా, అయితే ఒకవేళ బంతే ఆనందుడు గనక దాన్ని తాకినట్టయితే నువ్వు దాన్ని తీసుకుని రావద్దు అని చెప్తుంది. అంటే సమావేశం పూర్తి అయిన తర్వాత అక్కడ ఏమున్నది వాటన్నిటిని చూడటం, భద్రపరచడం ఆనందుని వంత అనమాట. ఇప్పుడు ఈమె అక్కడికి వెళ్ళే లోపున అక్కడ ఈ మహాలతాభరణాన్ని ఆనందుడు చూసి దాన్ని పట్టుకొని బుద్ధుడికి చూపిస్తాడు. ఇదిగో ఇక్కడ విశాఖాదేవి మర్చిపోయింది అని. తీసుకొని అక్కడ ఆ చిలక్కొయ్యకు తగిలించుకొని అంటాడు. అక్కడ మేకు తగిలిస్తారు దాన్ని. ఈ లోపల దాసి చేరుకుంటది. మా అమ్మగారి ఆభరణం కావాలా, ఎక్కడ ఉన్నది అంటే, దిగో అక్కడ ఉన్నది తీసుకోమని ఆనందుడు చెప్తాడు. అయితే మీరు దాన్ని తాకినట్టయితే మా అమ్మగారు తేవద్దన్నారు అని అంటది ఆమె. అని తిరిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి విశాఖ దేవికి చెప్తుంది, అమ్మా బంతే ఆనందులు తీసి దాన్ని ఆ గోడ దగ్గర తగిలిచ్చిండు అని. అప్పుడు ఆమె ఉద్దేశం ఏమిటి, ఒక్కసారి బంతేలు దాన్ని తాకిన తర్వాత అది మనది కాదు, ఇక వాళ్ళదే. మరి అంత విలువైనటువంటి ఆభరణాన్ని వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎవరైనా కొంటే బాగుంటది, ఆ డబ్బుతో నేను ఒక విహారం కట్టిస్తా అని అనుకుంటది. కానీ దాన్ని కొనేవారు ఎవరు దొరకరు. అప్పుడు స్వయంగా ఆమెనే ఆ నగను తిరిగి తీసుకొని, అంటే దానికి వెలగట్టి ఆ నగను తీసుకుంటది. ఆ డబ్బుతో ఆమె శ్రావస్తి నగరం యొక్క తూర్పు ద్వారం దగ్గర ఒక మహాప్రాసాదాన్ని, కింద 500 గదులు, పైన 500 గదులు, 1000 గదులు ఉన్నటువంటి ఒక మహాభవనాన్ని నిర్మించి సంఘానికి సమర్పించుకుంటది. ఆ భవన నిర్మాణం అంతా 9 నెలల్లో పూర్తి అయినట్టుగా చెప్పబడ్డది. ఆ భవన నిర్మాణానికి పర్యవేక్షకుడు మహామొగల్లాన బంతే. ఆ విధంగా వీళ్ళు వర్షావాసం గడిపి చారిక కోసం వెళ్ళి తిరిగి వర్షావాసం వచ్చేసరికి, అంటే 3 నెలల వర్షావాసం పోను సంవత్సరంలో మిగిలిన 9 నెలల కాలంలో
ఆ పూర్వారామం యొక్క నిర్మాణము పూర్తి అవుతుంది. పూర్వ అంటే తూర్పు అని. ఈ తూర్పు ద్వారం దగ్గర ఇప్పుడు పూర్వము నగరాలకు చుట్టూ ఎత్తైన ప్రాకారాలు గోడలు ఉండి ముఖ్యంగా 4 దిక్కుల 4 ప్రధాన ద్వారాలు ఉండేవి. బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటకు జనం వెళ్ళడానికి. ఆ విధంగా తూర్పు ద్వారం దగ్గర నిర్మాణం చేయబడ్డది కాబట్టి అటువంటి తూర్పు ద్వారం దగ్గర అది పూర్వారామము అని పిలువబడ్డది. అంటే విశాఖ ఒక స్త్రీ అయి ఉండి కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం ఆనాటి స్త్రీల పరిస్థితులు. అంత గొప్ప దాతృత్వము ఇంకొక చోట ఇంకొకరిలో మనకు బుద్ధుడి కాలంలో కనిపించదు. ఒక అనాథ పిండకుని తర్వాత లెక్కించదగిన దాతలలో విశాఖ పేరే వస్తుంది. మరి ఆమె ఒక దానం విషయంలోనే కాకుండా ఇంకా సంఘానికి సంబంధించిన అనేక విషయాల్లో కూడా తప్పుల్ని నిర్ణయించేటువంటి స్థితిలో ఉంటది. ఉదాయి అనే ఒక భిక్షు ఉంటాడు. అతను ఏదో ఒక చెడు ప్రవర్తన కలిగి ఉంటాడు. అప్పుడు ఈమె అతన్ని 1-2 సార్లు హెచ్చరిస్తుంది. వినకపోతే సంఘానికి చెప్పి అతన్ని దారిలోకి తెప్పిస్తుంది. అంటే సంఘం మీద ఆమె ప్రభావము ఎంతగా ఉన్నదో దాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఆ విధంగా విశాఖ తన ప్రజ్ఞాశక్తి వల్ల ఇంకా కుమార కశ్యపుడి తల్లి గురించినటువంటి ప్రసంగం వస్తుంది మనకు. జాతక కథల్లో కూడా ఉన్నది అది. అంటే ఆమె ఇంటిలో ఉన్నప్పుడే గర్భవతి అవుతుంది. కానీ ఆమెకు ఈ సాంసారిక జీవితం పట్ల ఏమీ ఆసక్తి ఉండదు ఈ కుమార కశ్యపుని తల్లికి. అప్పుడు ఏదో ఉత్సవం రోజు అందరూ అలంకరించుకుని బయటకు వెళ్తే ఈమె మాత్రము ఇంటిలోనే ఉండిపోతుంది. భర్త అంటాడు, మరి ఎందుకు నువ్వు ఇట్లా నిరుత్సాహంగా ఉన్నావు అంటే, నాకు ఈ భౌతిక సుఖాల పట్ల ఎటువంటి ఆసక్తి లేదు అని సమాధానం చెప్తాడు. ఇప్పుడు భర్త అంటాడు, అటువంటప్పుడు నువ్వు ఇట్లా గృహస్థ జీవితంలో ఉండటం ఎందుకు, వెళ్ళి ప్రవ్రజ తీసుకోవచ్చు కదా సంఘంలో అంటాడు. ఆమె వెళ్ళి ప్రవ్రజ తీసుకుంటది. సరే, అది దేవదత్తుడు సంఘంలో తీసుకుంటది. ఆ విషయం, ఈమె గర్భవతి అనే విషయం తెలిసిన తర్వాత ఆయన ఏమీ విచారించకుండా ఆమెను సంఘం నుంచి వెళ్ళగొడతాడు. ఆ తర్వాత ఆమె బుద్ధుని వద్దకు వస్తుంది. అప్పుడు బుద్ధుడు ఆమె గర్భము సంఘంలోకి వచ్చిన తర్వాత ఆమెకు గర్భం వచ్చిందా ముందే వచ్చిందా అని పరీక్షింపజేస్తాడు. ఎవరి ద్వారా? విశాఖ ద్వారానే పరీక్షింపజేస్తాడు. అప్పుడు విశాఖ ఆమెను పరీక్షించి ఈమె సంఘంలోకి రాకముందే గర్భవతి అని తేల్చి చెప్తుంది. అంటే ఎన్ని విధాలుగా ఆమె సంఘానికి ఒక ఆధారంగా ఉన్నదో ఇటువంటి సంఘటనల్ని బట్టి మనకు తెలుస్తూ ఉన్నది. ఇక ఇంకొక సందర్భంలో ఏమిటంటే, ఈ విశాఖకు ఒక చెలికత్తె ఉంటది. ఆమె కూడా ఇప్పుడు ఈ విశాఖ ఇంత గొప్ప పూర్వారామాన్ని నిర్మించి ఇచ్చింది కదా, నాకు కూడా ఏమైనా కొంచెం పుణ్యం రావాలంటే ఇక్కడ నేను కూడా మంచి పని చేస్తా అని ఒక గొప్ప 1000 బంగారు నాణేల విలువైనటువంటి ఒక కంబలిని కొనుక్కొని వస్తుంది. వచ్చి ఈమెకు విశాఖకు చెప్తుంది, దీన్ని ఎక్కడైనా విహారంలో పరిపించు అని. అప్పుడు విశాఖ అంటది, నువ్వే చూడు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పరువు అంటది ఆ కంబలిని. అప్పుడు ఆమె ఈ 1000 గదులు అంతటా తిరిగినా ఎక్కడ కూడా ఏమాత్రం ఖాళీ ఉండదు, ఏ వస్తువుకు కొరత ఉండదు అక్కడ. అంటే ఆ విధంగా సమస్త పరిష్కారాలతో అన్ని వస్తువులతో విశాఖ ఆ పూర్వారామాన్ని నిర్మించింది. అప్పుడు చిన్నబోయిన ఆమెను చూసి, అంటే ఈ విశాఖ చెలికత్తెను చూసి ఆనందుడు, అమ్మ నువ్వేం చింత చేయకు, ఇదిగో భిక్షువులు బయట నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ కాళ్ళు కడుక్కొని అక్కడ మెట్ల దగ్గరికి వెళ్తారు. ఈ రెండింటి మధ్యలో దీన్ని పరుస్తున్న నేను, మొట్టమొదట వాళ్ళు నీవు తెచ్చినటువంటి ఈ కంబలి మీదనే కాలు పెడతారు కాబట్టి నీకు ఎంతో పుణ్యం అని చెప్పి ఆమెను సముదాయిస్తాడు. అంటే ఈ విధంగా విశాఖ అంత గొప్ప దానము చేసింది ఆ రోజుల్లో. మరి అటువంటి విశాఖ 120 సంవత్సరాలు బతికినట్టుగా మరి మనకు సంప్రదాయం చెప్తూ ఉన్నది.
ఇంకా అనేక విధాలుగా భిక్షువులకు వస్త్రదానం చేయటంలో, గమిక భిక్షువులకు భోజనం పెట్టడంలో, తర్వాత అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆహార వసతిని ఏర్పాటు చేయటంలో, ఒక విధంగా కాదు అనేక విధాలుగా ఆమె ప్రసక్తి మనకు సొత్తపేటకంలో వస్తుంది. ఇప్పుడు కఠిన చీవర కార్యక్రమంలో కూడా అంతకుముందు వీళ్ళు పాంసుకూలాలు కట్టుకునే వాళ్ళు భిక్షువులు. ఏదో జనం పారేసినటువంటి పాత గుడ్డ పేలికల్ని ఏరుకొని వాటిని శుభ్రం చేసుకొని కలిపి కుట్టుకొని రంగద్దుకొని కట్టుకునేవాళ్ళు. కానీ ఆ ఈ కఠిన చీవర కార్యక్రమం మొదలైనటువంటి ఆ సమయంలో భగవానుడు గృహస్థులు ఇచ్చే వస్త్రాలకు అనుమతించినప్పుడు విశాఖనే మొదట భిక్షువులకు మంచి వస్త్రాల్ని దానం చేస్తుంది. ఈ విధంగా అడుగడుగున ఆమె యొక్క ఔన్నత్యము మనకు తెలుస్తూ ఉన్నది. ఆమె ఏమంటదంటే, ఇప్పుడు వేరే చోటు నుంచి భిక్షువులు శ్రావస్తికి వస్తారు. వాళ్ళు ఈ ఊరికి కొత్త వాళ్ళు కాబట్టి ఎక్కడ భిక్ష దొరుకుతుంది, ఇక్కడ వీధులేవి వాడలేవి వాళ్ళకు పరిచయం ఉండదు కాబట్టి భిక్ష కోసం శ్రమ పడతారు. అందుకని ఆ విధంగా ఆ ఆగంతుక భిక్షువుల కోసం నేనే భోజనం పెడతా అని అంటది. ఈ విధంగా ఆమె 8 వరాలు అడుగుతుంది. ఆ వరాలకు కారణం ఏమిటి అని అంటే ఆమె ఇదే విషయం చెప్తుంది. ఇప్పుడు ఎవరైనా ఒక భిక్షువు శరీరాన్ని వదిలినప్పుడు ఆయన ఏ ఫలాన్ని పొందిండు అని ఎవరైనా భగవానుని అడగచ్చు. అడిగినప్పుడు ఆయన అనాగామియో అర్హంతుడో లేకపోతే సకదాగామియో అయిండని చెప్పినప్పుడు నేను ఇచ్చిన భోజనాన్ని కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆగంతుక భిక్షువుగానో గమిక భిక్షువుగానో అతను తీసుకుని ఉంటాడు కాబట్టి అతని అర్హంత ఫలంలో లేదా అనాగామి ఫలంలో ఆ ఫలాన్ని పొందడానికి నేను కూడా కొంత కారణమైన కదా అని తలంచినప్పుడు నాకు ప్రసన్నత కలుగుతుంది. భగవానుడు ఏమన్నాడు, ప్రసన్న చిత్తుడి యొక్క చిత్తము ఏకాగ్రం అవుతుంది అంటే ఆ విధంగా ఆమె సాధనా మార్గంలో ముందంజ వేయడానికి ఆమె దానాది కార్యాలు కారణము అయ్యేవి అని. ఈ విధంగా విశాఖ మనకు ఒక గొప్ప దాయికగా, సంఘంలో ఒక గొప్ప బాధ్యత కలిగినటువంటి మహిళగా, ఒక కుటుంబ నిర్వహణలో దక్షత కలిగినటువంటి మహిళగా ఎన్నో విధాలుగా ఆమె శక్తి సామర్థ్యాలు మనకు ఈ సుత్త పిడకం ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి ఈనాడు కూడా అందరూ స్త్రీలే కాకుండా పురుషులు కూడా, స్త్రీలకు ఎట్లాగో ఆమె ఆదర్శం బౌద్ధులకి, పురుషులు కూడా ఆమె చేసినటువంటి మంచి పనుల ద్వారా స్ఫూర్తిని పొంది తమ తమ జీవితాల్లో ఈ దానము, శీలము, పుణ్యకార్యాలు వాటి యందు నిమగ్నం కావాలా. ఎందుకంటే దానంతోనే ఈ ప్రగతి మూలం ఎక్కడ మొదటి మెట్టి ఏది దానమే. దానంతో మొదలు చేసి తర్వాత శీలాల్ని పాటించటం, ఆ తర్వాత ఇంకా ఇతర పుణ్యకర్మలు చేయటం, స్వర్గాన్ని పొందించేటువంటి అంటే సుఖాలకు కారణమయ్యేటువంటి ఇతర పుణ్యకర్మల్ని చేయటము. ఇంత మట్టుకు ఒక గృహస్థుడుగా ఉండి ఒక వ్యక్తి చేయగలడు. ఇక ఇంకా ముందుకు వెళ్ళాలంటే అతని మనసు పరిపక్వమైతే ఈ గృహవాసం నుంచి బయటికి వెళ్ళి భగవానుని ఆశ్రయించి ప్రవ్రజ్య తీసుకొని అప్పుడు పూర్తిగా నిర్వాణ సాధనకు అంకితం అవుతాడు. అందరూ ఆ విధంగా చేయలేరు కాబట్టి ఒక గృహస్థుడుగా విశాఖను ఆదర్శంగా తీసుకొని అందరూ మరి ఆమె యొక్క సద్గుణాల్ని తమ జీవితంలో కూడా ఆచరణకు తేవాలని కోరుతూ ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవత సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా భవంతు తే. సాధు సాధు సాధు. థ్యాంక్ యూ బంతిజీ. శ్రోతలు అంటున్నట్టు విశాఖ మాత స్త్రీలకు ఆదర్శవంతురాలు. విశాఖ మాత కథనం మాకు వివరించినందుకు మీకు అందరికి
మౌద్గిలాని గారు మీ వాయిస్ వినపట్ల. నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. ఇప్పుడు థ్యాంక్ యూ సో వినపడుతుంది. మచ్. థ్యాంక్ యూ సో మచ్ బంతిజీ. విశాఖ మాత కథనం మాకు వివరించినందుకు శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు. విశాఖ మాత స్త్రీలకు ఆదర్శవంతురాలని మన శ్రోతలు రత్నకుమారి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలా విశాఖ మాతలని మనకి ప్రామినెంట్ బుద్ధిస్ట్ ఉమెన్ ఇంకా చాలా మంది ఉండి ఉంటారు. సో మోస్ట్ నోటబుల్ ఇంకెవరైనా మనకి విశేషాలు చెప్తారా? బంతిజీ వినిపిస్తోందా? మరోసారి చెప్పండి. సో మనకి విశాఖ మాత లాగానే మోస్ట్ ప్రామినెంట్ బుద్ధిస్ట్ ఉమెన్ ఇంకా ఉంటారు కదా, మరి ఒక్కరి గురించి ఏమన్నా వివరిస్తారా? అంటే ప్రశ్నోత్తరాలకు మనం వెయిట్ చేస్తున్నాము. నాకు తెలిసినంత వరకు ఉపాసికల్లో విశాఖ ఒక్కరే కనిపిస్తున్నారు. అయితే భిక్షునుల్లో చాలా మంది ఉన్నారు. భిక్షునుల్లో అంటే వారు ఇంటిని వదిలి అనగారికులై ప్రవ్రజ తీసుకొని నిర్వాణం వరకు సాధించుకున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ ఒక గృహిణిగా ఉండి, ఒక ఉపాసికగా ఉండి ఇంత గొప్ప పనుల్ని నిర్వర్తించిన వ్యక్తి ఒక విశాఖ మాత్రమే కనిపిస్తుంది. థ్యాంక్ యూ బంతిజీ. మనకి విశాఖ మాత గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఎక్కడ దొరుకుతుందని శ్రోతలు అడుగుతున్నారు. ఇప్పుడు అనేక చోట్ల ఉన్నటువంటి విషయాన్ని నేను ఒక చోటికి తెచ్చి మీకు చెప్పిన, మరి ఒక చోట అంటే మీరు ఇప్పుడు ఆనపరెడ్డి బుద్ధఘోషుడు గారు రాసిన బుద్ధ దర్శనంలో విశాఖ స్టోరీ ఒక చోట అంటే ఒకే చోట మనకు దొరకాలనుకుంటే అక్కడ ఉన్నది. ఇంకా మీరు సుత్త పిడకలో కూడా విశాఖ గురించి తెలుసుకోవచ్చు. నారద మహాతేర బుద్ధ అండ్ ఈ ధమ్మ పుస్తకం ఉన్నది. అది ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు బుద్ధఘోషుడు గారు చేసిన అనువాదం దానికే. అది మీరు ఆ ఇంగ్లీష్ లో చదవాలనుకుంటే దాన్ని కూడా చదవచ్చు, నారద మహాతేర పుస్తకాన్ని. థ్యాంక్ యూ సో మచ్ బంతిజీ. శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు. మరి ఆ ప్రశ్నోత్తరాలు ప్రశ్నలు అంతవరకే ఉన్నాయి. థ్యాంక్ యూ అగైన్. మరి మనం ముగింపు యాత్రకు వెళ్ళబోయే ముందు ఆంజనేయ రెడ్డి గారు మరి నేను కొన్ని విషయాలు చెప్పాలండి. ఒకటి, ఈ విశాఖ మాత ఇంకొక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఏమిటంటే, భిక్షుణీలు ఆ రోజుల్లో అంతర్వస్త్రం ఉండేది కాదని, స్నానం చేయబోయేటప్పుడు ఒక రోబు నుంచి ఇంకో రోబుకు మారే లోపల వాళ్ళకి కష్టంగా ఉండేదని, అందువల్ల విశాఖ మాత బుద్ధుడి దగ్గర పర్మిషన్ తీసుకొని భిక్షుణీలకు అంతర్వస్త్రం వేసుకునే ఫెసిలిటీ కల్పించిందని కూడా ఒక దగ్గర ఎక్కడో నేను చదివాను. అది కూడా ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది ఆ రోజుల్లో. అంటే స్నానం చేసేటప్పుడు ఒక బట్ట తీసి ఇంకొక వస్త్రం తీసి ఇంకొక వస్త్రం వేసుకోవడం కష్టం కదా ఉమెన్కి. అందువల్ల అంతర్వస్త్రం వాళ్ళకి అవసరము అని చెప్పి బుద్ధుడికి చెప్పి అంతర్వస్త్రాన్ని ఆమె పర్మిట్ చేయించిందని చెప్పి ఒకటి విన్నాను. ఇంకొకటి, మొట్టమొదటిసారి జైన మునులకి ఆమె మామగారు వాళ్ళకి భిక్షను ఇవ్వమని చెప్పినప్పుడు ఆమె రిఫ్యూజ్ చేస్తుంది. నేను ఇవ్వను, వీళ్ళు నగ్నంగా ఉన్నారు, నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన కొత్త కోడల్లాగా ఆమెకి ఇవ్వడం వాళ్ళ ఆచారం. కొత్త కోడలు జైన మునులకి దానం చేయాలి, కానీ నేను చేయను, వీళ్ళ నగ్నంగా ఉన్న నగ్న మునులకు నేను దానం చేయను అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ మామగారి ఫ్యామిలీ అందరూ జైనం వదిలి బౌద్ధులు అయిపోయినారని చెప్పి అది ఒకటి. రెండో విషయము ఇంకొకటి ఏమిటంటే, మనకు ఆమె పేరుతోనే విశాఖపట్నంకి ఆ పేరు వచ్చిందని అంటారు. మనం విశాఖపట్నం అంటున్నాం కదా, ఆ విశాఖ మాత పేరుతోనే విశాఖపట్నంగా వచ్చిందని ఒకటి అంటారు. మన సంజయ్ మస్ట్ బి వెరీ హ్యాపీ, డాక్టర్ సంజయ్, విశాఖపట్నం విశాఖ మాత పేరుతో వచ్చింది. ఇంకొకటి, అక్కడ మహాబోధి తరఫున మేము విహారం కట్టాలని చెప్పి స్థలం కోసం అడిగాం.
దాని పేరు కూడా పూర్వారామ అని పెట్టాం. పూర్వారామ అంటే విశాఖ మాతకి సంబంధించింది కాబట్టి ఆ విశాఖ మాత పూర్వారామ, అక్కడ ఎప్పుడన్నా మనం విహారం కట్టినప్పుడు దానికి పూర్వారామ అని పేరు పెట్టాలని ఆచార్య బుద్ధరక్షిత గారి పర్మిషన్ కూడా ఆ రోజుల్లో తీసుకోవడం జరిగింది. అందువల్ల విశాఖపట్నానికి, విశాఖకు మనకు కనెక్షన్ ఉంది. మన ఆడపిల్లలకు కూడా విశాఖ అనే పేరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనకి ఇట్ ఎస్టాబ్లిషెస్ అవర్ కనెక్షన్ విత్ ద బుద్ధిస్ట్ ట్రెడిషన్. తర్వాత విశాఖ మాత అందరికంటే గొప్ప విషయం ఏమిటంటే ఆమెను మించిన దానం చేసిన వాళ్ళు లేరు ఆ రోజుల్లో. ఎంతో దానం చేసింది. బౌద్ధ సంఘాన్ని అనాథ పిండికుడే విధంగా మొట్టమొదట దీన్ని పరిరక్షించుకుంటా వచ్చారు. అదేవిధంగా స్త్రీలలో విశాఖ మాత కూడా దానం చేసి బౌద్ధానికి చాలా చేయూతనిచ్చిందని చెప్పి అర్లీ ఇయర్స్ లో ఆమెకి బుద్ధిస్ట్ హిస్టరీలో ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ 2 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సరే, మనం ముగింపు వ్యాఖ్యలకి వెళ్ళబోయే ముందు సుధాకర్ గారు, ఇంకెవరన్నా చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు. సంగీత గారు కానీ రత్నకుమార్ గారు కానీ ఎవరైనా గారు చెప్పండి సార్. వినబడుతుందా అండి? చెప్పండి. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు కదా, యాక్చువల్ గా విశాఖ లాగా ఇంకా ఎవరన్నా ఉమెన్ డిసైపుల్స్ కానీ నన్స్ కానీ గొప్ప వాళ్ళు ఎవరన్నా ఉన్నారని అడిగారు కదా. నేను ఒక చోట చదివానండి. యాక్చువల్ గా కేమా అని ఒక నన్, షీఈ్ ప్రామినెంట్ ఏంటంటే గ్రేట్ విజ్డమ్ కి ఆవిడ్ని చెప్తా ఉంటారు. అలాగే సూపర్ న్యాచురల్ పవర్స్ కి ఉప్పలవన్న అని ఒక ఆవిడ్ని చెప్తా ఉంటారు. ప్రొఫిషియన్సీ ఇన్ ది రూల్స్ ఆఫ్ డిసిప్లిన్ ఆవిడ్ని చెప్తా ఉంటారు. అలాగే దమ్మా టీచింగ్ కి దమ్మదీన అనే ఒక నన్ను పేరు చెప్తా ఉంటారు. అలాగే మెడిటేటివ్ పవర్స్ కి నంద అనే ఒక ఆవిడ్ని గురించి చెప్తా ఉంటారు. మోస్ట్ ఎనర్జెటిక్ సోనా అనే ఒక బిక్కుని గురించి, అలాగే ప్రీ ఎమినెంట్ క్లావియన్స్ సుకల అనే ఒక నన్ను గురించి, అలాగే ది ఫాస్టెస్ట్ ఇన్ రియలైజేషన్ బడ్డ కుందల కేస అనే ఒక కుండలకేసి ది మోస్ట్ ఏబుల్ పర్సన్ టు రిమెంబర్ ది పాస్ట్ బద్ద కపిలాని అని ఒక నన్ను, అలాగే గ్రేట్ సూపర్ న్యాచురల్ పవర్స్ బద్ద కచ్చన్న అని ఒక మేడం, నన్ను. అలాగే ప్రీ ఎమినెంట్ ఇన్ వేరింగ్ కోర్స్ రోప్స్ కిసా గౌతమి. అలాగే ప్రీ ఎమినెంట్ ఇన్ అటైనింగ్ రిలీజ్ బై ఫెయిత్ సిగాల మాత. అండ్ అఫ్ కోర్స్ ది ఎల్డెస్ట్ అండ్ ది ఫౌండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నన్స్ ప్రజాపతి గౌతమి అని ఒక చోట లిస్ట్ చేసి నేను ట్రెజర్ ఆఫ్ దమ్మ అనే పుస్తకం చదివాను. జస్ట్ మీరు ఇందాక అడిగారు కదా, చెప్తే బాగుంటుందేమో అని చెప్పాను అనమాట. థ్యాంక్ యూ సార్. బంతిజీ గారు ఏమంటారంటే గృహస్థాశ్రమంలో ఉండి ప్రాముఖ్యత కలిగిన ఫాలోయర్ విశాఖ. నేను చెప్పిన వాళ్ళంతా నన్స్ అండి. మీరు చెప్పిన వాళ్ళంతా నన్స్. ఈ దీగనికాయలో ఏత దగ్గర వర్గము అని ఒక సుత్తం ఉన్నది. ఆ సుత్తలో ఈ నన్స్ కి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. ఎవరెవరు దేంట్లో ప్రావీణ్యత కలిగిన వారో చెప్పబడి ఉన్నది. ఇంకొక విషయము ఏదో చెప్పచ్చు, మర్చిపోయాను. నేను మళ్ళీ చెప్తానండి, మర్చిపోయాను విశాఖం గురించి. థ్యాంక్ యూ సార్. సో మరి ప్యానెల్లోకి మన ఉమెన్ మెంబర్స్ ని తీసుకొచ్చాను. సో ఎవరైనా మాట్లాడమని కోరుతున్నాం. ఉషా మేడం ఏమన్నా చెప్తారేమో అడగండి. లేదంటున్నారు. నేను చెప్పదలుచుకుంది మల్లల శేఖర అని ఒక బుక్ ఉందండి, పాళీ ప్రాపర్ నేమ్స్ అని. దాంట్లో విశాఖను గురించి మీరు చూస్తే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా ఎవరి గురించినా తెలుసుకోదలుచుకుంటే మల్లల శేఖర పాళీ ప్రాపర్ నేమ్స్,
ఈ మధ్య మళ్ళీ రీప్రింట్ అయింది ఇది ఢిల్లీలో. ఇంతకుముందు దొరకకుండా ఉండే కాపీస్, ఇప్పుడు రీప్రింట్ అయింది. దాంట్లో మీకు విశాఖ ఎంటైర్ హిస్టరీ సంక్షిప్తంగా దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. మన అశోక్ గారు అదే అడుగుతున్నారు, ప్రసిద్ధ బుద్ధ మార్గాల గురించి పుస్తకాలు ఏమన్నా ఉన్నాయని. ఉన్నాయి. బుద్ధ అండ్ హిస్ డిసైపుల్స్ అని బిక్కు బోధి గారి పుస్తకమే ఒకటి ఉంది, అర్లీ డిసైపుల్స్ గురించి. దాంట్లో బోత్ బిక్కుస్ అండ్ బిక్కునిస్ గురించి ఉంది. అదేవిధంగా అర్లీ గ్రేట్ డిసైపుల్స్ ఆఫ్ ది బుద్ధ అనేది బిక్కు బోధి బుక్. ఈ కొన్ని ఉన్నాయండి ఈ అర్లీ డిసైపుల్స్ గురించి. థ్యాంక్ యూ సార్. మరి ముగింపు వ్యాఖ్యలకు వెళ్దాం అంటారా రాజా గారు? సో మనం ఇప్పుడు ముగింపు వ్యాఖ్యలకు వెళ్దాం. సురేష్ గారు ముగింపు వ్యాఖ్య. అందరికీ బుద్ధ వందనాలు. ముందుగా చక్కటి ప్రవచనం ఇచ్చినటువంటి బంతే దమ్మర్కి గారికి ప్రత్యేక బుద్ధ వందనాలు చెప్తా ఉన్నాను. అలాగే ఈ రోజు మనకి ఇన్వైటీగా వచ్చినటువంటి కిషోర్ అంజయ్ రెడ్డి గారు ఫస్ట్ లోనే చెప్పారు, వెరీ సిన్సియర్ అండ్ రెగ్యులర్ గా ఉంటాడని చెప్పి. అంతేకాకుండా ఆయన ప్రవజ్ఞ కూడా 2 సార్లు తీసుకున్నాడు. అలాగే 3 సార్లు మెడిటేషన్ కూడా చేశాడు, విపස්සన చేశాడు. ఈజ్ ఎ వెరీ సిన్సియర్ బాయ్. నేను తథాగత బుద్ధవిహారం వెళ్ళినప్పుడు 2-3 సార్లు కలిశాను. చాలా సార్లు నాతో ఆయన పర్సనల్ గా ఇంటరాక్ట్ అవడం అది జరిగింది. ఈజ్ ఎ వెరీ నైస్ సిన్సియర్ బాయ్. I thank him for giving his invitation. And ఈ రోజు మనకి జనరల్ గా మనం ఏదైనా ఒక వస్తువుని కానీ లేక ఒక స్థలాన్ని కానీ ఒక దేన్నన్నా ఎవరిదైనా కొని మనం దానం చేయటం అనేది ఎప్పుడు చూస్తూ ఉంటాము. ఈ పర్టికులర్ ఈ రోజు మనం ఇచ్చే ప్రవచనంలో తన వస్తువునే తను కొని, అంటే తను ఇచ్చిన దానం డబుల్ అన్నమాట. బేసిక్ గా 1,00,000 రూపాయలకు విలువైనది తనే 2,00,000 రూపాయలకి కొని, అంటే మనం డబుల్. అంటే అటువంటి ఇది నిజంగా మనం ఈరోజు మనం విన్న తర్వాత మనము డబుల్ కాకపోయినా ఎంతో కొంత దానం చేసి మనం కూడా ఒక మంచి నడవడిక నేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటి ఇది తప్పనిసరిగా ఈ రోజు విన్న వాళ్ళకి కలుగుతుంది. తప్పనిసరిగా ఈ రోజు విన్న వాళ్ళందరూ కూడా ఈ దాన పారమితిలో ఎంతో కొంత ఒక 10% నుంచి 100% మధ్యలో ఎక్కడో చోట వాళ్ళ యొక్క మార్కుని పెట్టుకుని తప్పనిసరిగా ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ రోజు జూమ్ మీటింగ్ వచ్చిన అందరికీ కూడా ఐ వెల్కమ్. అండ్ వాళ్ళందరికీ కూడా నేను జై భీములు బుద్ధ వందనాలు చెప్తున్నాను. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. నమస్కారం. ఒక మాట చివరిలో చెప్పండి. విశాఖ మాత ఆ విహార నిర్మాణానికి ఆ మహాలతావరణం యొక్క వెలగట్టి వచ్చినటువంటి 9 లక్షలే కాకుండా విహార నిర్మాణానికి అవి 9 లక్షలు, ఆ తర్వాత స్థలాన్ని కొనడానికి 9 లక్షలు, విహారాల్లో భిక్షువుల పోషణకు 9 లక్షలు, ఈ విధంగా 27 లక్షలు ఖర్చు పెడుతుందని వివరంగా చెప్పబడ్డది. అంటే కేవలము ఆ ఆభరణాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో కట్టడంతోనే సరిపెట్టుకోలేదు ఆమె, ఇంకా 18 లక్షలు అదనంగా ఖర్చు పెట్టింది. థ్యాంక్ యూ బంతిజీ. ఇంతటితో ముగిద్దాం. నమస్కారం.